అందరికీ నమస్కారం. నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నవ నిర్మాణ దీక్ష 2014 జూన్ 2వ తారీఖు నుంచి ప్రతి సంవత్సరం కూడా నవ నిర్మాణ దీక్ష చేపడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని మీ ద్వారా ప్రశ్నిస్తా ఉన్నాము. నవ నిర్మాణ దీక్ష బాబు గారు, నారావారి వంచన దీక్ష, నారావారి నయవంచన దీక్ష అని పెట్టుకుంటే చాలా ప్రజలందరూ కూడా 100కి 100 పాళ్ళు మీకు మీ పక్షాన ఉంటారు. అంటే నారావారి నయవంచన దీక్ష అని పెట్టుకుంటే 100% మీరు మొన్న చెప్తా ఉన్నారు ఇందాక అనుకుంటా 74% మా పక్షాన ఉన్నారని. 100కి 100% మీ పక్షాన ఉంటారు. ఎందుకంటే 2014 సంవత్సరం నుంచి నవ నిర్మాణ దీక్షల పేరుతో ప్రజలని ఏ విధంగా మీరు మోసం చేస్తుంది. ఆనాడు ఎన్డీఏ భాగస్వామిగా ఉండి కేంద్ర ప్రభుత్వం మాది, నరేంద్ర మోడీ గారు మా ప్రధానమంత్రి అని చెప్పి ఈనాటి వరకు కూడా కేంద్రాన్ని మీ చెప్పు చేతల్లో పెట్టుకొని ఎన్ని అక్రమాలు చేశారు, ఎన్ని కుట్రలు పన్నారు, ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారు. ఈ 4 సంవత్సరాల పరిస్థితులను ఒక్కసారి బేరీ చేసుకుంటే కేంద్రాన్ని అడ్డం పెట్టుకొని, నరేంద్ర మోడీ గారిని అడ్డం పెట్టుకొని అధికారం అనే ముసుగులో 23 మంది ఎమ్మెల్యేలను కొన్నారు, మా వాళ్ళని ఎంపీలను కొన్నారు. ఈ దాహం చాలక పక్క రాష్ట్రానికి వెళ్ళి ఎమ్మెల్యేలని కొనే క్రమంలో పట్టపగలు హైదరాబాదులో అడ్డంగా దొరికిపోయిన పరిస్థితులను ఒక్కసారి మీరు ప్రజలందరూ కూడా మర్చిపోరు. మన రాష్ట్రంలో దోచుకున్న డబ్బుతో పక్క రాష్ట్రంలోకి వెళ్ళి అక్కడ కూడా ప్రభుత్వాలని నిర్వీర్యం చేయాలనే క్రమంలో కుట్రలో భాగంగా ఓటుకి నోటుకి కేసులో పట్టపగలు అడ్డంగా దొరికిపోయి ఆడియో వీడియో టేపులతో సహా చంద్రబాబు నాయుడు గారు దొరికిపోతే దాన్ని కప్పిపుచ్చుకునే క్రమంలో మీరు ఆడిన నాటకాలు, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా 4 సంవత్సరాల ఈ పరిపాలనలో నవ నిర్మాణ దీక్షల పేరుతో మీరు చేస్తున్న ప్రజలని మోసం చేస్తున్న క్రమాన్ని ఒక్కసారి ప్రజలందరూ కూడా అసహించుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమి సాధించామని చెప్పేసి రేపు విజయవాడ నగరంలో బెంజి సర్కిల్లో ప్రజలని వంచే క్రమంలో ఏమి సాధించావని చెప్పేసి నువ్వు నవ నిర్మాణ దీక్ష చేస్తావు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం. ప్రభుత్వంలో ఉన్నావు, భాగస్వామిగా ఉన్నావు, మోడీ గారు మా వాళ్ళు అన్నావు, ఎన్డీఏ పక్షం నాదన్నావు. నేను ఎట్లా చెబితే అట్లా మోడీ గారు ఆడతారు, మోడీ గారు నాట్యం చేస్తారని చెప్పావు. 4 సంవత్సరాల నుంచి
ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రత్యేక హోదా వస్తుంది. ప్రత్యేక హోదా వస్తే మన బ్రతుకులు బాగుపడతాయి, మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ప్రతి తండ్రి తల్లి ఎదురు చూస్తే ప్రత్యేక హోదా రాకపోగా ప్రత్యేక ప్యాకేజీకి నువ్వు అమ్ముడుపోయి ప్రత్యేక ప్యాకేజీ గొప్పదని చెప్పేసి డబ్బాలు కొట్టిన ఈ చంద్రబాబు నాయుడు బయట డబ్బాలు కొట్టడం కాదు, అసెంబ్లీలో కూడా డబ్బాలు కొట్టి అరుణ్ జైట్లీ గారిని, ప్రధానమంత్రి మోడీ గారిని పొగిడి తీర్మానం చేసి అభినందనలు తెలిపి ఢిల్లీకి పోయి సన్మానం చేసిన ఈ చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాల నుంచి ప్రజల వేదన బాధ, ఎప్పుడు పరిశ్రమలు వస్తాయి, ఎప్పుడు మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఎదురు చూసి 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 ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసే క్రమంలో మరలా యూటర్న్ తీసుకొని ఒక వీరుడు, ఒక ధీరుడు, ఒక దీశాలి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం పోరాడుతూ ఉంటే, ప్రత్యేక హోదా కావాలి అని చెప్పేసి లక్షలాది మంది యువకులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి బాటలో నడుస్తూ ఉంటే మరలా నువ్వు యూటర్న్ తీసుకొని ప్రత్యేక ప్యాకేజీ కాదు ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి ఈ రోజున మరలా రోడ్డు మీదకి వచ్చి ప్రజలను మోసం చేస్తూ ఉంటే, విద్యార్థుల్ని మోసం చేస్తూ ఉంటే, నవ నిర్మాణ దీక్ష పేరుతో నడి రోడ్డు మీద చిన్నారులని రోడ్డు మీద నిలబెట్టి ప్రతిజ్ఞ చేపిస్తూ ఉంటే కడుపు రగిలిపోదా చంద్రబాబు నాయుడు గారు? ఆ రోజేమో ప్రత్యేక హోదా కావాలి అని చెప్పేసి నవ నిర్మాణ దీక్ష చేశావు, ఆ తర్వాత ఏమో ప్రత్యేక ప్యాకేజీ చాలు అని చెప్పేసి నవ నిర్మాణ దీక్ష చేశావు. మరలా రేపు మళ్ళీ మాట మార్చి ప్రత్యేక హోదా కావాలని నవ నిర్మాణ దీక్ష చేస్తూ ఉంటే చిన్న పిల్లలు సైతం ఈ చంద్రబాబు నాయుడికి పిచ్చి పట్టిందా? ఈ చంద్రబాబు నాయుడిని పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయాలా అని చెప్పేసి చిన్న పిల్లలు సైతం ఈ ముఖ్యమంత్రి గురించి మాట్లాడుకుంటూ ఉంటే అసలు మనం ఎక్కడికి పోతా ఉన్నాం? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. నవ నిర్మాణం ఏమి నిర్మాణం చేశావు నువ్వు? 4 సంవత్సరాల అమరావతిలో భూములు తీసుకొని అక్కడ ఏమి నిర్మాణం చేపట్టావు చంద్రబాబు నాయుడు గారని అడుగుతా ఉన్నాం. ఒక్క పని మొదలకాల, అన్ని తాత్కాలికం తాత్కాలికం తాత్కాలికం. ఆ తీసుకున్న భూముల్లోనేమో గడ్డి మొలుస్తూ ఉంటే ఆ గడ్డిని మీ ఎమ్మెల్యేలు పశువులు తీసుకొచ్చి మేపుకుంటా ఉంటే ఒక పక్కేమో పశువులు వచ్చేమో గడ్డి మేస్తూ ఉన్నాయి, మీ ఎమ్మెల్యేలేమో గడ్డి తింటా ఉన్నారు. అంటే ఇసుక, మట్టి, బూడిద అన్నీ కూడా మొత్తం దోచుకు తింటూ పొట్టలు పెంచుకొని తిరుగుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ఎంత దుర్మార్గం! ఏ ఒక్కటి కూడా జరగకుండా నువ్వు నవ నిర్మాణ దీక్ష ఏం చేస్తావని అడుగుతా ఉన్నాం. ఏమి సాధించావని చెప్పేసి నువ్వు నవ నిర్మాణ దీక్ష చేస్తావు? కనీసం నువ్వు మేనిఫెస్టోలో చెప్పినట్టుగా రైతు రుణమాఫీ చేస్తావా? చేయగలిగావా? రైతుల్ని మోసం చేశావని చెప్పడం కోసం నవ నిర్మాణ దీక్ష చేస్తావా? డ్వాక్రా అక్క చెల్లెళ్ళ రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పేసి మోసం చేసినందుకు నవ నిర్మాణ దీక్ష చేస్తావా? లేకపోతే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పేసి నిరుద్యోగ యువకులని మోసం చేసినందుకు నువ్వు నవ నిర్మాణ దీక్ష చేస్తావా చంద్రబాబు నాయుడు గారు? ఉద్యోగం ఇవ్వలేకపోతే 2000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి
నిరుద్యోగ యువకులను మోసం చేసినందుకు నువ్వు నవనిర్మాణ దీక్ష చేస్తావా? బెల్ట్ షాపులు ఎత్తేస్తానని చెప్పి నిన్నగాక మొన్న మహానాడులోనే వేదిక మీదే మందు తాగుతున్నారే, అటువంటి నీచమైన సంస్కృతిని తీసుకొచ్చినందుకు నువ్వు నవనిర్మాణ దీక్ష చేస్తావా? ఎవరిని మోసం చేసినందుకు నవనిర్మాణ దీక్ష చేస్తావు? కాపులను బీసీల్లో చేరుస్తానని చెప్పేసి కాపులను మోసం చేసినందుకు నవనిర్మాణ దీక్ష చేస్తావా? బీసీలకు 25 నుంచి 33.3% రిజర్వేషన్ పెంచుతానని చెప్పేసి నువ్వు మేనిఫెస్టోలో చెప్పి బీసీలను మోసం చేసినందుకు నవనిర్మాణ దీక్ష చేస్తావా? దేనికి చేస్తావు? సెక్స్ రాకెట్లని ప్రోత్సహించినందుకు నవనిర్మాణ దీక్ష చేస్తావా? అసలు ఏమి సాధించావో చెప్పకుండా కొన్ని వందల కోట్ల రూపాయలు స్పెషల్ ఫ్లైట్స్, ఎక్కడికి వెళ్ళినా ఫ్లైట్ కావాలి చంద్రబాబు నాయుడు గారికి. సామాన్యులతో పాటు ఆయన వెళ్ళడు, స్పెషల్ ఫ్లైట్ కావాలి. మీ అబ్బాయిని ఆలు ఈలు రాకుండా, ఏబిసిడీలు రాకుండా, కనీస జ్ఞానం లేకుండా మంత్రిని చేసినందుకు, ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేసినందుకు నవనిర్మాణ దీక్ష చేస్తావా చంద్రబాబు నాయుడు గారు? దేనికి నవనిర్మాణ దీక్ష చేస్తావు? నువ్వు ఏమి సాధించావని చేస్తావు చెప్పాలి. నిజంగా ఇందాక మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఏం మాట్లాడతాడండి? మేము వేసిన రోడ్ల మీద జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తూ ఉన్నారంట, మేము వేసిన లైట్లు కింద జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తూ ఉన్నాడంట. అంటే చంద్రబాబు నాయుడు గారు రేపో బాబో నువ్వు చెప్తావు, ఈ నీళ్లను సృష్టించింది నేనే, ఈ గాలి కూడా నేనే సృష్టిస్తే జగన్మోహన్ రెడ్డి గారు పీల్చుకుంటా ఉన్నాడు, ఈ నీళ్లు కూడా నేనే సృష్టించానని చెప్తావు. ఇటువంటి ముఖ్యమంత్రి, నిజంగా ఇంత దుర్మార్గమైన ముఖ్యమంత్రి, కుర్చీ కోసం ఆరాట పడతా ఉన్నావంట. కుర్చీ కోసం ఆరాటపడింది, కుర్చీ కోసం ఎందాకైనా వెళ్ళింది చంద్రబాబు నాయుడు గారా జగన్మోహన్ రెడ్డి గారా? కుర్చీ కోసం తన సొంత మామని సైతం పైకి పంపించిన గనుడు ఈ చంద్రబాబు నాయుడు గారు. కుర్చీ కోసం మేము ఆరాట పట్ల, కుర్చీ ప్రజలు ఇస్తారు, ప్రజలతో మమేకమై ప్రజల కష్టాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు దగుల్బాజీ మాటలు, ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు కావు ఇవన్నీ. మేము వేసిన రోడ్లు, నువ్వు ఎవరేస్తే రోడ్లు ఇప్పుడు దాకా ప్రయాణం చేస్తా ఉన్నావు? చంద్రబాబు నాయుడు గారు ఇంకొక మాట కూడా మాట్లాడారు, ఆయన సంపాదన గురించి మాట్లాడారు. అంటే చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్ల వరకు సంపాదిస్తే అది ఎట్లా సంపాదించాడో చంద్రబాబు నాయుడు మాకు కూడా చెప్తే మేము కూడా నీ ప్రయాణంలో మేము కూడా చేస్తాం, మీలాగా వ్యాపారం చేస్తాం. మీ అబ్బాయిలాగా హెరిటేజ్ని కొన్ని వేల కోట్లకి తీసుకెళ్ళాడు, ఏ విధంగా తీసుకెళ్ళాడో మాకు కూడా చెప్పండి. మేము కూడా కాస్త కూస్త చదువుకున్నాం, మేము కూడా కాస్త కూస్త వ్యాపారాలు చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లకి ఎట్లా ఎదిగాడో చెప్తే, వాళ్ళ అబ్బాయి హెరిటేజ్ సంస్థని కొన్ని వేల కోట్ల రూపాయలకి ఎట్లా పెంచాడో చెప్తే, ఈ రాష్ట్రంలో ఉన్న యువకులందరూ కూడా, నిరుద్యోగ యువకులందరూ కూడా బాగుపడతాం, మేము కూడా వ్యాపారాలు చేసుకుంటాం. దయచేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. ఇటువంటి అవినీతి ముఖ్యమంత్రి ఏం మాట్లాడతాడండి? ఈ రోజున మిమ్మల్ని చీకొట్టే రోజు దగ్గరలో ఉంది, మిమ్మల్ని చేదరించుకునే రోజు దగ్గరలో ఉంది. నువ్వు నవనిర్మాణ దీక్షలు చేసినా, నువ్వు అడ్డంగా విజయవాడ నడిబొడ్డులో పొరలాడినా, పొర్లు దండాలు పెట్టినా సరే, గుడిలో లింగాన్ని కూడా దోచుకుంటున్నారే, తిరుపతి వెంకటేశ్వర స్వామిని కూడా దోచుకుంటున్నారే,
మా బెజవాడ కనకదుర్గమని కూడా దోచుకుంటున్నారే. ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితిలో ఈ ముఖ్యమంత్రి లేడు, ఈ తెలుగుదేశం ప్రభుత్వం లేదు. ఈ ప్రబుద్ధులందరూ చేరి మొత్తం రాష్ట్రం మొత్తం కూడా కొల్లగొడతా ఉన్న ఈ పరిస్థితుల్లో ప్రజలు చూస్తూ ఉన్నారు, మీ వేషాలు చూస్తూ ఉన్నారు, మీ భాష చూస్తూ ఉన్నారు. నిన్నగాక మొన్న మహానాడులో చాలా చక్కగా ముచ్చటగా డ్రామాలు, కొంతమంది వచ్చి కామెడీ వేషాలు, కొంతమంది ఎంపీలు వాళ్ళు కనీస జ్ఞానం కూడా లేదు. అక్కడ ఢిల్లీ నడివీధుల్లో పార్లమెంట్లో వేశారు వేషాలు, పార్లమెంట్ బయట, మళ్ళీ ఇక్కడికి వచ్చి మహానాడులో వేషాలు వేయటం. అది చూసి చంద్రబాబు నాయుడు పగలబడి నవ్వటం. ఇవన్నీ ప్రజలు గమనించట్లేదా? మీ మహానాడులో మీరు ఎంత చీప్గా తయారంటే చీప్ లెక్కర తాగి చిందులేస్తూ ఉన్నారు. ఇటువంటి ఎంపీలు, ఇటువంటి సంస్కారహీనులున్న ఆ మహానాడులో చంద్రబాబు నాయుడు గారు పగలబడి నవ్వటం చూశారు, ప్రజలందరూ కూడా చూశారు. మీ వేషాలు చూశారు, మీ భాష చూశారు, నవనిర్మాణ దీక్షల పేరుతో మీరు చేస్తున్న వంచన చూశారు. రేపు ప్రజలందరినీ కూడా పిల్లల్ని, స్కూల్ పిల్లల్ని, పాపం టీచర్లని, ఎంఆర్ఓల్ని, ఎండిఓల్ని అందరినీ కూడా ఒక టార్గెట్, మీ స్కూల్ నుంచి ఇంతమంది రావాలి, మీ మండలం నుంచి ఇంతమంది రావాలి, వాళ్ళందరినీ తీసుకొచ్చి పాపం పసిపిల్లల్ని తీసుకొచ్చి రోడ్డు మీద ప్రతిజ్ఞ చేపించడం. ఈ ప్రతిజ్ఞ చేపించేది ఎవరయ్యా అంటే నరకాసురుడు లాంటి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇంతకన్నా ఘోరం ఇంకేమైనా ఉందా? ఈయన ప్రతిజ్ఞ చేస్తే పసిపిల్లలు వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? చంద్రబాబు నాయుడు గారు ఏంటి మాతో ప్రతిజ్ఞ చేయించడం ఏంటి, అభంశుభం తెలియదు మాతో ప్రతిజ్ఞ చేపిస్తా ఉన్నాడు. ఇటువంటి అబద్ధాల కోరు, ఇటువంటి దుర్మార్గుడు, 2 నాలుకల వాడు, 2 కళ్ళవాడు, ఇటువంటి వ్యక్తి మాతో ప్రతిజ్ఞ చేయటువంటి చిన్నారులు కూడా చీ కొడతా ఉన్నారు ఈ చంద్రబాబు నాయుడు గారిని. ఆలోచన చేయండి. నవనిర్మాణ దీక్షల పేరుతో కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తా ఉన్నారు. నువ్వు ఏమీ సాధించలేదు ఈ 4 సంవత్సరాల్లో. అంతా దోచుకు తిన్నారు, దాచుకున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నవనిర్మాణ దీక్షలు కాదు, నయ వంచన దీక్ష, నారావారి వంచన దీక్ష పేరుతో ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ, మీ నవనిర్మాణం కాదు నయ వంచన, రేపు మేము కూడా గర్జన, నయ వంచన, రేపు నెల్లూరులో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం చేయబోతా ఉన్నాం. వంచన పేరుతో గర్జన. ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు మోసం చేశాడో ఈ మోసాలన్నింటినీ కూడా ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళబోతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి నిజ స్వరూపాన్ని ప్రజలకి చెప్పబోతా ఉన్నాం అని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం.